హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ని మీరు ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి రూమ్ ఎక్కడికక్కడ చిందరబందరు ఉంది కాబట్టి నేనేం చేయలేను దానికి. ఇప్పుడు అవన్నీ తీసి నేను వీడియో షూట్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేంత ఓపిక నాకు అసలే లేదు. సో బేసిక్గా ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. ఈరోజు నా బర్త్డే. ఏం చేద్దామంటావు మరి? నా బర్త్డే అయినా నాకు ఈసారి జరుపుకోవాలన్న ఇంట్రెస్ట్ అస్సలు లేదు. బట్ ఏం చేస్తా, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, మూవీ టికెట్స్ బుక్ చేసేసారు మ్యాచ్ స్క్వేర్కి. సో అక్కడికి వెళ్దామని అనుకున్నాము. ఈరోజు డే మొత్తం నేను వాళ్ళతోనే స్పెండ్ చేస్తా అనుకుంటున్నా. సో అదే మొత్తం వ్లాగ్లో పెడతాను, మిస్ చేయకుండా చూసేయండి. ఇప్పుడే మేము అమీర్పేట్ స్టేషన్లో దిగామన్నమాట. ఇక్కడ నుంచి దుర్గం చెరువుకి వెళ్ళి అక్కడ ఫ్లాట్లో బ్యాగ్స్ పెట్టేసి అక్కడ చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నుంచి మళ్ళీ ఫారంకి వెళ్ళాలి. ఫారం నుంచి డైరెక్ట్గా మూవీకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడే దుర్గం చెరువుకి వచ్చాము. యాక్చువల్గా నేను ఏమని ఇంట్రొడ్యూస్ చేయడమే మర్చిపోయాను మీకు. షీజ్ నిఖిల. హాయ్ గాయ్స్. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మంచిగా చెప్పు. హాయ్ గైస్. ఒక సైడ్ దిగాలి కానీ మేము ఇటు సైడ్ దిగిపోయాము. యాక్చువల్గా అటు సైడే దిగుదామని చెప్పి మళ్ళీ ఇటు సైడ్ దిగిపోయాము. ఈ మట్టి కుర్ర వల్లనే ఈమెకి ఎన్నిసార్లు వీళ్ళ అన్నయ్య ఫ్లాట్కి వచ్చింది. ఈమెకు ఒక్కసారి కూడా ఈ రూట్ ఏంటో తెలియదంట. ఇన్నిసార్లు వచ్చింది. చాలా చాలా విధాలుగా రావచ్చు. చాలా నీ ముఖం నీకు రాదని చెప్పు. ఐ నో ఎవ్రీథింగ్. నీకు వచ్చలేదో టెస్ట్ చేస్తా అంతే. ప్యూర్ బిజినెస్. ఇన్ని సందులు తిప్పిందంటే ఈమె అసలు వచ్చిందో లేదంటే ఇది ఫస్ట్ టైం నన్ను తీసుకొస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. కనీసం తెలుస్తుంది జనాలకి, అర్థమైందా? వస్తే ఒక్కసారైనా గుర్తుంటుంది. నేను చాలా తిరిగి తగ్గించుకో, మంచిగా మాట్లాడు. నీ కుళ్ళు ఈ ముఖంలే. సో ఫైనల్లీ ఇప్పుడే వచ్చాం ఫ్లాట్కి. ఇంతసేపు కష్టపడితే ఇప్పుడు దిగినాం. అసలు ఈ ఎండలో తిరగలేకపోతున్నాం గైస్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడే ఫ్లాట్లోకి వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఈమె ఆటో బుక్ చేసింది, ఫారెన్కి బుక్ చేసింది. ఇప్పుడు నెక్సెస్ వెళ్ళి అక్కడ కాసేపు తిరిగి తర్వాత మళ్ళీ మ్యాచ్ స్క్వేర్ మూవీ బుక్ చేసాం టికెట్స్. మ్యాచ్ స్క్వేర్ చూసి మళ్ళీ ఫ్లాట్కి వస్తాం అనుకుంటా. ఆటో వచ్చేసింది. వి ఆర్ గోయింగ్ నౌ. ఇప్పుడే ఆటో ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి నెక్సెస్కి వెళ్తున్నాం. జస్ట్ 10 minutes గాయస్. జస్ట్ 10 minutes ఇక్కడ నుంచి. నడుచుకుంటూ వెళ్ళిపోదామంటే ఏం లేదు. నడుచుకుంటూ 10 minutes. సరే, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? 6 kilometers నడుచుకుంటున్నా. నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయి మ్యాచ్ స్క్వేర్ మూవీ కూడా చూస్తాను. నువ్వు వచ్చేసి మధ్యలో జాయిన్ అవ్వు. ఫైనల్గా మేము నెక్సస్కి వచ్చేసాము ఇప్పుడే. ఈ మేడం కాగాలి ఆత్రం, అందుకని స్టార్ట్ చేసేసింది తాగడం. సబిత వాళ్ళు ఆల్రెడీ లోపల, ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, సబిత అండ్ అన్విత. యాక్చువల్గా సాహితి కూడా రావాల్సింది కానీ ఆ మేడంకి కుదరలే. ఇప్పుడు ఆమె రాలేదు. నేను, నిఖిల, సబిత, అన్విత 4 మెంబర్సే ఉన్నాము. నచ్చే లోపలికి వెళ్ళాలి. సబిత అండ్ అన్విత వచ్చారు. నేను వాళ్ళని చూపిస్తా. సబిత అండ్ షీజ్ అన్విత. కాదు, అందరం జీన్స్ టాప్ ఇవే వేసుకొని వచ్చినాం. ఈ మేడం తప్ప పద్ధతి అనుకుంటా ఇంత పెద్ద ఏదో చీర కట్టుకున్నట్టు వేసుకొని బేసిక్ సెన్స్. ఈమెకి బేసిక్ సెన్స్. మాల్కి వచ్చినప్పుడు జీన్స్ వేసుకొని రావాలన్నా బేసిక్ సెన్స్ ఏమీ లేదు. మళ్ళీ ఏమైనా అడిగితే గుడికి వెళ్ళేసి వచ్చినా అని అంటుంది.
రెస్టారెంట్కి వెళ్తున్నాం గాయస్. ఈమె ఆల్రెడీ బర్గర్ వేసింది, మళ్ళీ ఇప్పుడు ఇంత చేసిన పెద్ద షో. మరి తినకుండా ఎంతసేపు ఉంటారు కాదు, కనీసం ఇట్లా ఫ్రెండ్స్ వస్తున్నారు అని అన్నప్పుడు కనీసం ఆగాలి. ఈమెకు ఆ సెన్స్ లేదు, ఈమెకి వీళ్ళకి కామన్ సెన్స్ ఉంటే వీళ్ళు డైరెక్ట్ రాకున్నట్టు దుర్గం చెరువు అంత సీన్ లేదు. మేము బ్యాగ్ పెట్టడానికి అని చెప్పి దుర్గం బ్యాగులు రాదు కూడా ఆగమన్నామా లేదా, ఈమెను కూడా ఆగమని చెప్పినాం మేము. ఆమె ఆగలే, ఆమె ఆగది మా ప్రాబ్లం కాదు. అది సాహితీ కూడా వస్తే చాలా బాగుండేది కదా. We really miss సాహితి. We really miss you సాహితి అని అసలు అనుకోకు. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ అస్సలు కావట్లేదు. చాలా enjoy చేస్తున్నాం. చాలా అంటే చాలా. ఈ బ్లాగ్ చూసి నువ్వు ఇంకా కులుకోవాలి, రమ్మన్నప్పుడు రావాలి. అందుకని ప్రశాంతంగా ఉన్నాం అందరం. బాయ్, తిను మంచిగా. బర్గర్ కింగ్లో కూర్చున్నాము. బర్గర్ ఆర్డర్ చేసాము, అది రావడానికి టైం పట్టింది. ఈలోపు వీళ్ళు ఆగారు కదా, నిఖిల తినేయడం స్టార్ట్ చేసేసింది. సబిత అన్విత ఆల్రెడీ తినేసిండు కాబట్టి వాళ్ళకి ఏం కాదు. నేనే మధ్యలో బకరానైనా. ఎప్పుడు ల్యాగ్ అంటే నేహ అంటే ల్యాగ్. ఫేస్ వాల్యూ అలా ఉంటుంది మరి మామూలుగా. సబిత సాఫ్టీ అంటే ఏంటో చెప్పు ఒకసారి. చెప్పు సాఫ్టీ అంటే సాఫ్ట్గా ఉండే డ్రింక్. సాఫ్టీ అంటేనా? ఇందాక సాఫ్టీ తిన్నా. యాక్చువల్గా మేము ఐస్ క్రీమ్ తిందామనుకున్నాం, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్. ఈ పిల్లకి నచ్చదంట, సో సాఫ్టీ తిందామన్నారు. సాఫ్టీ తిందామంటే సరే తిందామన్నాం. సవిత ఏమన్నదంటే అన్విత నువ్వు దానికి కంపెనీ తాగు అన్నారు. సాఫ్టీ అంటే తాగుతారా? సాఫ్టీ తాగడం సవిత తాగింది సాఫ్టీ. తర్వాత సవితకు తెలిసింది సాఫ్టీ అంటే కోన్ మీద ఇలా క్రీమ్ వేసి ఇస్తారు అని. అప్పుడు తెలిసింది. అదంతా తేడా పదాలు నేహకు తప్ప ఎవరికి తెలియదు. అది తేడా పదం కాదు, సాఫ్టీ అనేది ముందున్న పదమే. నీకు తెలియకపోతే ఏం చేస్తాం? ఓవర్ యాక్షన్. ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఫ్రెండ్ అంటే నువ్వేరా. చాలు, ఈ మాత్రం చాలు. మెక్కిగా చాలు. తింటావా? తిను. షీఈ్ వెజ్ గర్ల్, నాన్ వెజ్ తినదు. చికెన్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందంట, తెలుసా? కాదు, జమానా కాదన్నది. అందుకే ఎలుగుద్రది నేను. ఐఎమ్ నాట్ ఎలిబుద్రా, ఐ కెన్ కీప్ మై సిగ్నేచర్. అందుకే వీడియో అంటే కూడా విన్నా. ఫొటోస్ కూడా మెమొరీస్. ఈ రెండు బర్గర్లకి ఇంత పెద్ద ట్రే ఇచ్చిండ్రు, అవసరమా? ఇద్దరు మనుషులకు కాబట్టి అంత ఇస్తారు. అది వాళ్ళ మర్యాద. ఇద్దరు మనుషులు మీరు పడుకుంటారు, వాళ్ళ మర్యాద. ఏది మర్యాద బొగ్గు. ఇట్లా జీవితాంతకాలం రాదు బయటకు రమ్మంటే. వచ్చిన రోజు ఫోన్ చూసుకుంటూ ఫోటో చూసుకుంటూ బతుకుతుంది. పిల్లలు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి చికెన్ తింటున్నాం అనుకుంటాం. పద్ధతి. ఫెస్టివల్ రోజు ఎవరన్నా చికెన్ తింటారా, నాన్ వెజ్ తింటారా? మేము తింటాం. ఈ ఒక్కటి వెజ్ అని చెప్పి ప్రతి ఒక్కరు వెజ్ తినాల్సిన అవసరం లేదు. సాహితీ ఉంటే బాగుండేది. సాహితీని ఒకటి కూర్చొని బొబ్బట్లు తిని మళ్ళీ ఏమన్నా ఇట్లా బేసిక్గా నాకు యువ అంటే ఒకటి గుర్తొచ్చింది. ఈ అమ్మాయి డాన్స్ వేసింది మొన్న. ఇక్కడికి వెళ్ళేసి నారాయణమ్మ డాన్స్ లో ఈమె స్టంట్లు అవసరం. అబ్బాయి మీద నుంచి ఈమె దూకాలి. అది డాన్స్ లో ఏది డీలో వేస్తారు చూడండి. డీలో వేసే స్టంట్. బేసికల్లీ ఏమైందంటే ముందు కింద కూర్చున్న అబ్బాయి నచ్చిండు, దగ్గరికి వెళ్దామని తూకి
లాంగ్ హార్స్ ఆఫ్ గాసిపింగ్. ఇప్పుడే బయటకు వచ్చాం మేము అక్కడ నుంచి. ఇన్ని డేస్ తర్వాత కలిసాం కాబట్టి ఎంత A to Z మొత్తం కవర్ చేసేసినట్టున్నాం కదా. ఆల్మోస్ట్ కవర్ చేయని అట్లే పిచ్చిందో ఈ పిల్ల నా బొమ్మలని చావ కొడుతుంది ఇందాక మొత్తం ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం గాసిపింగ్ చేసాం అనమాట. సో 2:30కి ఉంది మూవీ, 2కి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. అప్పటిదాకా ఏదో షాపింగ్, విండో షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అంతే. విండో షాపింగ్కి వచ్చాము. వీళ్ళేదో పెద్ద కొనేటోళ్ళు వచ్చాం. ఇదేదో బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అంతా ఇది బాగుంది. బిల్ ఉంది, డ్రెస్ బట్టలు సక్సెస్ఫుల్గా అసలు ఏం చేయలేదు. మాల్కి వచ్చి ఏం చేయలేదు, తినడం తప్పించి ఏం చేయలేదు. తిన్నాము, ముచ్చట్లు పెట్టాము. మాత్రం అడగండి. ఎన్ని ముచ్చట్లు అవి, నార్మల్ గాసిప్స్ కూడా కాదు అవి. ఎప్పుడు 10th క్లాస్ నుండి స్టార్ట్ అయినాయి గాసిప్స్ అని. ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది, 2 అయిపోయింది. ఇప్పుడు 2:30కే మూవీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని మూవీకి వెళ్ళాలి. ఇప్పుడే థియేటర్కి వచ్చాము. టైం ఎంత అసలు? ఫైనల్లీ ఇంకొద్దిసేపు ఇంకో 15 మినిట్స్లో పోతాం అనమాట. ఇంకో 15-20 మినిట్స్లో లోపలికి వెళ్తాం. యూఆర్ ఇన్ ద థియేటర్. చూడండి, ఇంకా సేపట్లో మూవీ స్టార్ట్ అవుతుంది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మూవీ అయిపోయింది. ఇప్పుడు నిఖిల వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాలి. ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. ఆ మూవీ నాకే యావరేజ్ అనిపించిందో మీ అందరికీ యావరేజ్ అనిపించిందో నాకు అర్థం కాదు. జోక్స్ కోసం వెళ్ళొచ్చు గైస్. వచ్చింది రివ్యూ ఇవ్వడానికి మేడం.